విటిలిగో, బొల్లి, తెల్లమచ్చల వ్యాధి చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరిగిన తర్వాత ప్లస్ మన సోషల్ మీడియా ప్లస్ మన సెల్ఫీస్ తీసుకున్న తర్వాత ఇది మానసికంగా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సోరియాసిస్ ఇలాంటివి కనపడవు మనకు వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయితే మనకు కొంతవరకు అది బాడీలో ఎక్స్పోజ్ అవ్వదు. విటిలిగో చిన్న మచ్చను వచ్చినా కూడా ఇప్పటికీ అది చాలా ట్యాబు. ఈవెన్ యంగ్ గర్ల్స్ ఉన్నప్పుడు సోషల్ స్టిగ్మాస్ ఉంటాయి. కొన్నిసార్లు పెళ్లికి కూడా ఈ మచ్చలు కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విటిలిగోకి అన్ని రకాల మెడిసిన్స్లో, ఆయుర్వేదంలో, యునానీలో, హోమియోపతిలో, అలోపతిలో దీనికి ఉన్న బ్యూటీ ఏంటంటే అన్ని మెడిసిన్స్ కూడా దీన్ని విటిలిగోకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిలో చాలా మందిలో ఒక యునానీలో పనిచేయని వాళ్ళకి అలోపతి వర్క్ చేసి ఉంటుంది, అలోపతి పనిచేయని వాళ్ళకి ఆయుర్వేదంలో వర్క్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా బేసిక్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం, ఆ ఆటో ఇమ్యూన్ మన లోపల ఏదైతే ఆ ఇమ్యూన్ సిస్టమ్ సరి అవ్వగానే మీ ఓన్ సెల్స్, మీ మెల్నోసైట్స్ని డ్యామేజ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా బాడీ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటుంది. వీటికి మన అలోపతిలో క్రీమ్స్, లేజర్స్, తర్వాత కొన్నిసార్లు స్టెరాయిడ్ క్రీమ్స్, జాక్ ఇన్హిబిటర్స్ అని చాలా ఉన్నాయి దీనికి ట్రీట్మెంట్స్. సర్జికల్గా మనకు ఏ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి నార్మల్ అంటే మనకు క్రీమ్స్ అనేది మీరు చాలా చోట్ల తీసుకుంటారు. సర్జికల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం ఈ విటిలిగోలో చేసుకోవచ్చు, ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదు. సో విటిలిగో మనకు చిన్న చిన్న ఏరియాస్లో ఉన్నప్పుడు అంటే ఎంటైర్ బాడీ ఉన్నప్పుడు ఈ సర్జరీస్ అనేది సూట్ అవ్వు. తర్వాత ర్యాపిడ్గా మనం డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సర్జరీస్ మనం జనరల్గా చేయము. ఈ సర్జరీస్ ఎప్పుడైనా డిసీజ్ స్టేబిలైజ్ అయిన తర్వాత అంటే కంప్లీట్గా ఒకసారి స్టేబుల్ అయ్యి ఒక 1 year వరకు కూడా పెరగకుండా ఒకటే దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకి సర్జరీ సూట్ అవుతాయి. ఈ సర్జరీలో మన మెల్నోసైట్స్ అంటే ఎక్కడైతే మనకు యాక్చువల్గా ఈ ప్రాబ్లం వచ్చేది మెల్నోసైట్స్ డెడ్ అవ్వడం వల్ల, ఈ మెల్నోసైట్స్ని నార్మల్ హెల్దీ స్కిన్ నుంచి చిన్న ప్యాచ్ తీసుకొని దాని నుంచి మెల్నోసైట్స్ని సెపరేట్ చేస్తాం. స్కిన్ నుంచి సెపరేట్ చేసేసి ఎక్కడైతే మనం ఈ విటిలిగో ప్యాచ్ ఉందో అక్కడ స్కిన్ని మనం దాన్ని రబ్ చేసి ఫ్రెషనప్ చేసి అక్కడ ఈ మెల్నోసైట్స్ని డ్రాప్లెట్స్ ఫామ్లో వేస్తాం. సో ఈ ప్రతి మెల్నోసైట్ ఒక సీడ్ లాగా వర్క్ చేసి మళ్ళీ అక్కడ నుంచి స్కిన్ మనం ఒక సీడ్ అయితే ఎట్లయితే మనకు ప్లాంట్ లాగా వస్తుందో ఒక్కొక్క మెల్నోసైట్ నుంచి మళ్ళీ కొత్త మెల్నోసైట్స్ పుడుతూ ఉంటాయి. సో ఇది మన ఈ మెల్నోసైట్ ట్రాన్స్ఫర్లో ఉండే అడ్వాంటేజ్. మనం చాలా పెద్ద ఏరియాని అంటే ఒక 10 to 10 square centimeter ఉన్న ఇంత పెద్ద ఏరియాని మనం ఒక చిన్న పీస్ ఆఫ్ స్కిన్ నుంచి వచ్చే మెల్నోసైట్స్ సరిపోతాయి సీడ్స్ లాగా. సో పెద్ద విటిలిగో ఉన్న వాటిలో కూడా మనం ఈ చిన్న పీసెస్ ఆఫ్ స్కిన్ తోని అంటే వేరే దగ్గర డ్యామేజ్ లేకుండా మనం పెద్ద ఏరియాస్ని కవర్ చేయగలుగుతాం. ఇది కాకుండా బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని, తర్వాత పంచ్ గ్రాఫ్టింగ్ అని చాలా రకాల టెక్నాలజీస్ అవైలబుల్ ఉంటాయి. సో మీ కనుక విటిలిగో ఉంటే ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. అది ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా రెస్పాన్స్ లేదు ఇంకా కావాలి అన్నప్పుడు మాత్రం ఒకసారి డిఫరెంట్ కస్టమర్ కేర్ కన్సల్ట్ చేస్తే మీకు ఇది మెల్నోసైట్ ట్రాన్స్ఫర్ మరి బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అనేది మీకు సూట్ అవుతుందా, ఒకవేళ మీకు సూట్ అయితే అది యూజువల్గా లోకల్ ఇన్స్టిట్యూషన్లో చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2 to 3 months వరకు మీరు ఫోటోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది. అది మీ నియరెస్ట్ స్కిన్ క్లినిక్లో కానీ మీరు ఈవెన్ ఫోటోథెరపీ యూనిట్స్ మనకు హ్యాండ్ యూనిట్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా మనం ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇది కనుక చేసుకోగలిగితే విటిలిగోని చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు నాటు వైద్యాలను ట్రై చేసి మీ హెల్త్కి ఇబ్బంది తెచ్చుకోకుండా కన్సల్ట్ డెర్మటాలజిస్ట్ని కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా మీ సమస్యకి పరిష్కారం వచ్చే ఛాన్స్ ఉంటుంది.